కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మా సాంగ్స్ కు శ్రీలీల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నారా? ఈమెను కేవలం డాన్స్ల కోసమే సినిమాలో తీసుకుంటున్నారా? శ్రీలీల ఉంటే కథతో పని లేకుండా సినిమాలో కనీసం ఒక్క మాస్ సాంగ్ అయినా దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారా? కొన్నేళ్లుగా టాలీవుడ్ మాస్ సాంగ్స్ కు శ్రీలీల బెస్ట్ ఆప్షన్ గా మారిపోయారా? అసలు ఏమిటి ఈమె మాస్ జాతర? ట్రాక్ చేద్దాం. హీరోయిన్లు మామూలు పాటలు చేయడం వేరు, మాస్ పాటలకు డాన్సులు చేయడం వేరు. జులైలో బ్రహ్మానందం చెప్పినట్లు అదొక ఆర్ట్. అది అందరికీ రాదు, కొందరు మాత్రమే మాస్ సాంగ్స్ లో రఫ్ఫాడిస్తూ ఉంటారు. ఈ జనరేషన్ కు శ్రీలీల అలా సెట్ అయిపోయింది. గత 3-4 ఏళ్లుగా ఈమె చేసినన్ని మాస్ సాంగ్స్ మరే హీరోయిన్ చేయలేదు. శ్రీలీల సినిమాలో ఉంటే చాలు, క్లాస్ సినిమాలో కూడా మాస్ సాంగ్స్ దర్శనమిస్తాయి. డెబ్యూ మూవీ పెళ్లి సందడిని పక్కన పెడితే ధమాకాలో డాన్స్లతో దుమ్ము లేపింది శ్రీలీల. అందులో దండకడియాల్, జింతాక్ జింతాక్, పల్సర్ బైక్ పాటలు మాస్ ఆడియన్స్ కి పిచ్చెక్కించేశాయి. ఇక సినిమాల్లోనూ శ్రీలీల మాస్ సాంగ్స్ టాప్ లో నిలుస్తున్నాయి. స్కందాలో గండరబాయ్ సాంగ్ ఫుల్ మాసీగా ఉంటుంది. అందులో శ్రీలీల డాన్స్లు నెక్స్ట్ లెవెల్ అంతే. అలాగే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లో ఒలే ఒలే పాపాయి పాటలో కూడా స్టెప్పులు మామూలుగా ఉండవు. ఇవన్నీ ఒకెత్తైతే పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ మరో ఎత్తు. తాజాగా రవితేజ మాస్ జాతరలో మరో మాస్ పాట చేశారు శ్రీలీల. తూ మేరా లవర్ అంటూ సాగే ఈ పాటలో దివంగత సంగీత దర్శకుడు చక్రి వాయిస్ ని ఏఐలో రీక్రియేట్ చేశారు. ఇందులో కూడా అద్దిరిపోయే మాస్ స్టెప్లేశారు శ్రీలీల. మొత్తానికి ఈ బ్యూటీ సినిమాలో ఉంటే మాస్ సాంగ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోతున్నారు డైరెక్టర్స్.